ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు లక్షలాది మందికి కనీసం ప్రైవేటు ఉద్యోగాలైనా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ విశాఖపట్నంలో అతిపెద్ద క్యాంపస్ నిర్మించుకొని 12,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 22 ఎకరాల భూమిని 99 పైసలకే లీజుకి ఇచ్చింది. అయితే వైసీపీ నేత 7వ తరగతి చదివిన మాజీ విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి వేలం వేసి అమ్మి వాళ్ళకి ఇవ్వండి, బహిరంగ మార్కెట్లో వాళ్ళే కొనుక్కుంటారు అని చెప్తా ఉన్నారు. విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కనీసం సిగ్గు శర ఉండాలి. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి అనడానికి ఇదే ఒక ఉదాహరణ. అందుకే నేటి తరం అసలు రాజకీయాలకు ఎవడూ రావట్లేదు. విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీలు తీసుకొచ్చాడు? రుషికొండ మీద రుషికొండ ప్యాలెస్ తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2019 నుంచి 2024 దాకా ఐటీ ఎక్స్పోర్ట్స్ అంతా ఒకసారి బొత్స సత్యనారాయణని లెక్కలు ఇవ్వడానికి విలేకరు గబక్కని అడిగితే అర్థమైపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఇక టీసీఎస్కి భూమి ఇచ్చిన వ్యవహారంలో వెంటనే కోర్టులో దావా వేయించారు. ప్రభుత్వం ఇలా భూములు ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మం చేస్తాము. జడ్జి గారు ఒకటే అడిగారు, టీసీఎస్ కంపెనీ గురించి జడ్జి గారికి తెలియకుండా ఎలా ఉంటుంది? అతి పెద్ద ఐటీ కంపెనీ, 12,000 ఉద్యోగాలు వస్తుంటే మీకేంది బాధ అని అడిగారు. సమాధానం లేదు, వెళ్ళిపోయారు. ఇక తాజాగా విజయవాడలో గవర్నర్ పేరిట డిపో, గతంలో ఎప్పుడో విజయవాడ పుట్టినప్పుడు వాడిన డిపో ఖాళీగా ఉంది, బస్సులన్నీ ఊరికి అట్ట పెడతా ఉన్నారు. దానికి సంబంధించిన ఒక 5 ఎకరాలు లులు మాల్కి లీజుకి ఇచ్చింది ప్రభుత్వం. ఆర్టీసీ డిపోకి కూడా కొంత ఆదాయం వస్తుంది. దాని ద్వారా 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, మరో 8,000 మందికి పరోక్షంగా జాబ్స్ వస్తాయి. అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని భూములన్నీ ఇచ్చేస్తా ఉందని మీలాగా విశాఖపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీని బ్యాంకులు తాకట్టు పెట్టారు, ఐటీఐ కాలేజీని బ్యాంకులు తాకట్టు పెట్టారు, చివరికి వెలగపూడి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు, కలెక్టర్ బంగ్లాలు తాకట్టు పెట్టారు. ఈ విధంగా బ్యాంకుల్లో మొత్తం తాకట్టు పెట్టి 9,65,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మరి బటన్లోకి 3,25,000 కోట్లు అయితే ఖాతాల్లో వేసామని చెప్తా ఉన్నారు. మిగతా 6,30,000 కోట్లు ఏమైనాయి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం లేదు. 5 సంవత్సరాలు చేసిన మీ అరాచకంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. మరలా ఇప్పుడు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు రావడం వీళ్ళకి ఇష్టం లేదు. నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంలో ఉంటేనే వీళ్ళ పార్టీ మనుగడ. ఎవడు ఉద్యోగం వాడు చేసుకుంటూ బెంగళూరు, పూణేనో, హైదరాబాదో, విశాఖపట్నం ఆడాడు జాబులో జాయిన్ అయితే వీళ్ళకి ఎవరు రారు. ఇప్పటికే జనం రాక వాళ్ళని తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. రాబోయే రోజుల్లో ఊరికే ఇటు తెలంగాణ గుంపులు వచ్చే పరిస్థితి ఉండదు. చదువుకుంటున్నారు, అందరూ యువకులంతా చదువుకుంటున్నారు, ఎవరు ఉద్యోగాలు చూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అందువల్ల వీళ్ళకి పెద్ద బాధ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని బీహారీకరణ చేయాలన్న ప్రయత్నానికి గండిపడతా ఉంది. ఒకడేమో అమరావతి శ్మశానం అంటాడు, ఒకడేమో పిచ్చిగొట్లు పెంచారంటారు. పెంచిందే వాడు, అమరావతిలో ఏముందంటారు. ఇక అమరావతి రాజధాని ముంపు అనేది వాళ్ళు వదలరు. అసలు రాజధాని ఎక్కడ పెడతారనేది క్లారిటీ లేదు. 3 రాజధానులు కట్టబడి ఉంటారా అది చెప్పరు. సరే, అమరావతి రాజధానిలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది, మేము కూడా భవిష్యత్తులో కొనసాగిస్తామని ఒక మాట చెప్తారు, అది చెప్పరు. అసలు విజయవాడ, గుంటూరులో రాజధాని రావడమే వీళ్ళకి ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని ఉండడమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. జనానికి, యూత్కి ఉద్యోగాలు రావడం అసలు ఇష్టం లేదు. అందుకే 3 లక్షల మందికి 5,000 చొప్పున వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ఉద్యోగాలను భ్రమల్లో పెట్టారు. 3 లక్షల మంది జీవితాలు సంకనాగిపోయినాయి శుభ్రంగా. అటు ఉద్యోగానికి పనికిరారు, ఆ వాలంటీర్ పోస్ట్ ఏమో ఇప్పుడు కంటిన్యూ అవ్వడం లేదు, ఆ 5,000 కూడా రావట్లేదు. ఇక మరికొన్ని రోజులు పోతే వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు కూడా రాపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు అమరావతి రాజధాని గురించి స్పష్టమైన ప్రకటన చేయాలి అని జనం ఎక్కడికక్కడ నిలదీయండి. జనంలోకి సిగ్గు లేకుండా రాజధాని గురించి చెప్పకుండా ఎలా వస్తారు? ప్రజలు కూడా నిలదీయండి. మీ రాజధాని ఏది? మీరు కనుక అధికారంలోకి వస్తే పొరపాటున మీ రాజధాని ఏది అనే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి వైసీపీ నేతని అడగాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.